నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని పార్లమెంటులో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జగన్ సర్కార్ అధికారిక లెక్కల ప్రకారమే ఏపీ అప్పులు దాదాపు 6.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తి మీద ₹1,00,000 రుణం ఉందన్న మాట. జగన్ పాలనలో రాష్ట్ర రుణాలు 10 లక్షల కోట్లు దాటిపోయాయని ప్రతిపక్షాల వాదన. మరి ఆ అప్పులకు వడ్డీలు ఎంత? అసలు ఎప్పుడు తీరుస్తారు? ఎవరు తీర్చగలరు? లెట్స్ వాచ్. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రివర్స్ గేర్ లోకి వెళ్ళింది. ఒకవైపు ఆదాయం తగ్గిపోగా అప్పులు భారీగా పెరిగాయి. రుణం తీసుకోలేదని జగన్ సర్కార్ కూడా చెప్పడం లేదు. అయితే ఈ విషయంలో అధికార ప్రతిపక్షాల లెక్కల్లో భారీగా తేడా కనిపిస్తుంది. బడ్జెట్ లో చూపించకుండా ఆడిటర్స్ కు సైతం అంతు చిక్కని విధంగా వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 5 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్ల అప్పులు చేశారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మొత్తం అప్పులు 6 లక్షల కోట్లే అంటుంది. టీడీపీ హయాంలో అప్పుల్లో సరాసరి పెరుగుదల 21% ఉంటే జగన్ పాలనలో 12% రుణాలు పెరిగాయని వాదిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఈ లెక్కలను చెప్పారు. అసలు లెక్కలు చూస్తే పర్సెంటేజీ లెక్కలతో జగన్ ప్రయత్నం జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. 2018 బడ్జెట్ లో మొత్తం అప్పులు 33,000 కోట్లుండగా 2023లో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రుణాలు 53,000 కోట్లు. అంటే అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారమే ఏడాది 20,000 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది జగన్ సర్కార్. ఇవి కాకుండా కార్పొరేషన్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలో ఉంచి తీసుకొచ్చిన రుణాలు ఇంకో 20,000 కోట్ల వరకు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్ర ఖజానాపై లక్షల కోట్ల అప్పుల భారం మోపుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయం పెరిగితే దానికి అనుగుణంగా అప్పులు పెరిగినా ఆర్థికంగా భారం కాదు. కానీ జగన్ పాలనలో అభివృద్ధికి 0 ప్రాధాన్యం ఇవ్వడంతో రాబడి తగ్గిపోయింది. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చి వాణిజ్య కార్యకలాపాలు పెంచితే పన్నుల రూపంలో ప్రభుత్వానికి రాబడి వస్తుంది. కానీ కొన్ని వేల సార్లు బటన్ నొక్కాను అని చెబుతున్న సీఎం జగన్ ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు? కొత్తగా ఎంతమందికి ఉపాధి కల్పించారు? రాష్ట్ర జీడీపీని ఎంత పెంచారనే విషయాల గురించి ఎక్కడ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఏపీని దివాలా అంచుల వరకు తీసుకెళ్లారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఖచ్చితంగా దివాలా తీస్తారని ప్రతిపక్షాలతో పాటు ఎకనామిస్టులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభివృద్ధి కంటే సొంత ప్రయోజనాలు పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పాలకులు ఎంత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు అంత ఎక్కువ నష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయాలను కాసేపు పక్కన పెడితే అధికారికంగా చెప్తున్న 6.5 లక్షల కోట్ల అప్పులు తీర్చే ఆలోచన జగన్ ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఇంకొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి మరికొన్ని వేల సార్లు బటన్ నొక్కుతాను అంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక్క ప్లాన్ ఉన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడి ప్రగతి పదంలో సాగాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఇదే ఉద్దేశంతో బేషరత్తుగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు మద్దతిచ్చారు. అయితే జగన్ చేసిన డ్యామేజ్ ని ఒక్క నెలలోనో సంవత్సరంలోనో రిపేర్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దశాబ్దాల పాటు ఎంతో క్రమశిక్షణ పట్టుదలతో పని చేస్తేనే ఏపీ రుణభారం నుంచి బయటపడి అభివృద్ధి బాటలో నడిచే అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.